హలో అండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు కూడా మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నామండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 17వ వచనం నుంచి. ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన నడుగగా ఆయన వారితో ఇట్లనెను. మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుషుని లోపలికి పోవునేదేదియు వాని అపవిత్రునిగా చేయజాలదు. అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయనతో చెప్పాను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. మీరు కూడా ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవ తండ్రి, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచి నా తండ్రి మంచిగా నేను నిలబెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి కీడు ఆపదలన్నిటి నుంచి మమ్మల్ని దూరం చేస్తూ ప్రభా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, చదవబడిన నీ వాక్యాన్ని నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింప చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్య ప్రభా, ఎవరి కుటుంబంలో అయితే చీకటంతగా శక్తులు రాజుమేలుతున్నాయో ఆ కుటుంబాలకు నీ యజమానిగా నిలబడి నీ శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా దయచేయండి ప్రభా. ఎటువంటి అల్లరి చిల్లరి మాటలు నా తండ్రి లేకుండా ప్రభా నేను సమాధానంతో ప్రభా, ప్రేమతో నాయన మనుషుల మధ్యలో మాటలతో కుటుంబాలను ఉంచమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను అనారోగ్యంగా ఉన్న వారి మీద నీకు హస్తం ఉంచి నీవే స్వస్థపరిచి బాగు చేయమని ప్రభా, బలపరచమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. ఫైనాన్షియల్గా ఇరుకులు ఇబ్బందులతో అప్పుల సమస్యలో కూరుకుపోయిన వాళ్ళ కోసం మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి మంచి ఆలోచనలు దయచేయండి, నీ సహాయాన్ని దయచేయండి ప్రభా. నీ ఆకాశ వాకిళ్ళను విప్పిన తండ్రి వారికి కావాల్సినటువంటి అవసరతలు తీర్చమని ప్రభా. ఆ ఊపి నుంచి నీవే వారికి లేపి నిలబెట్టిన నా తండ్రి నీ సాక్షులుగా వాడుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా హృదయాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రభా ప్రార్థిస్తూ బలపరచమని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన త్వరలో రానున్న యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.